ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే జ్వరాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జ్వరాల్లో కూడా వైరల్ ఫీవర్స్, అలాగనే డెంగ్యూ ఫీవర్స్, అలాగనే చికెన్ గున్యా ఇలాంటి 3 రకాలటువంటి ఫీవర్స్తో జనాలు ఆసుపత్రులకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఈ పరిస్థితి అయితే మాత్రం ఎక్కువగా మారింది. ప్రస్తుతం మనం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. గుంటూరు జీజీహెచ్లో చూసినట్లయితే ఫీవర్కి సంబంధించి ఫీవర్ కావచ్చు, చికెన్ గున్యా, అలాగే డెంగ్యూ వంటి జ్వరాలతో వచ్చే వాళ్ళ సంఖ్య అయితే పెరిగింది. ఆసుపత్రుల్లో పూర్తిగా జనరల్ వార్డులో చూసుకున్నట్లయితే ఫీవర్కి సంబంధించి ఈ వార్డులో చూసుకున్నట్లయితే అన్ని బెడ్లు కంప్లీట్గా ఫీవర్తో ఆసుపత్రిలో చేరినటువంటి విజువల్స్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. రోజు రోజుకి కూడా ఈ సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటీవల భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు అనేవి ఉమ్మడి గుంటూరు జిల్లాలో విజృంభించాయని చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు, సో ఈ 3 జిల్లాల్లో కూడా ఫీవర్ పరిస్థితి అయితే వైరల్ ఫీవర్స్ కావచ్చు, విష జ్వరాలు, అలాగనే చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వాటిని బారిన పడినటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగనే ప్రస్తుతం మనతో పాటు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్వి రమణ ఉన్నారు. అంటే ఈ ఫీవర్ పరిస్థితి ఎలాగుంది, ఎలాగా చేరుతున్నారు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత కొంతకాలంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ ఫీవర్కి సంబంధించి సీజనల్ వ్యాధి అయినటువంటి ఫీవర్లు బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడికి పేషెంట్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఎలాగా ఇది? నమస్తే, నేను డాక్టర్ రమణ ఎస్ఎస్సి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. మనకి ఋతువు మారినప్పుడల్లా కొంచెం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటిల్లో ముఖ్యంగా ఫీవర్ ఒకటి రావచ్చు, అంటే సింపుల్గా ఇన్ఫ్లుయెంజా, జలుబు, దగ్గు అవి కూడా రావచ్చు. సార్ అయితే ఇవాళ మనకి వర్షాకాలం, వర్షాలు ఎక్కువ పడినాయి. దీంతో దోమలు రావచ్చు. ఈ దోమల వల్ల డెంగ్యూ, మలేరియా ఇలాంటివి రావచ్చు. అలాగే వాటర్ కంటామినేషన్ జరిగి హెపటైటిస్, అంటే జాండీస్ అలాంటివి రావచ్చు. అయితే ఇవాళ మనకి కొంచెం అలార్మింగ్గా, కొంచెం మనం అప్రమత్తంగా ఉండాల్సిన ఒక కొత్త వ్యాధి ఒకటి వచ్చి మెలియోడియోసిస్ అని. ఇది ఒక బ్యాక్టీరియా. ఇది వాటర్ కంటామినేషన్ వల్ల కానీ, లేకపోతే భూమిలో మనకి, అంటే మన మట్టి పనిచేసే వాళ్ళలో ఆ మట్టిలోంచి బ్యాక్టీరియా ఈ చేతుల్లోంచి ఆహారంలోకి వెళ్ళి అట్లా కడుపులోకి వెళ్ళి ఇది రావచ్చు ఈ బ్యాక్టీరియా. సో అలాంటి కొత్త బ్యాక్టీరియా ఒకటి వచ్చింది ఇక్కడ. అలాంటి జ్వరాలు కూడా వస్తున్నాయి. ఈ జ్వరము లక్షణం ఏంటంటే హై ఫీవర్ రావటము, చాలా రోజులు ఆ జ్వరం ఉండటము, అంటే ఆ జబ్బుకి, ఆ జ్వరానికి సంబంధించి మందులు ఇస్తే కానీ తగ్గదనమాట. చాలా రోజులు ఉండటము, ఒళ్ళు నొప్పులు రావటము, కడుపులో నొప్పి వచ్చి స్ప్లెనిక్ యాబ్సెస్ లాగా రావటము. అలాగే అది మనం ఆ మందులు ఇవ్వం కాబట్టి ఆ జబ్బు కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి కొన్ని రోజులకి అది ఆయాసంగా మారి విపరీతంగా ఈ బ్రెత్లెస్నెస్ వచ్చి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చి వాళ్ళు ఆసుపత్రికి వచ్చి ఆక్సిజన్ పెట్టము, అవసరమైతే వెంటిలేటర్ పెట్టడం అలాంటివి జరుగుతున్నాయి. ఇది సో ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే ఫీవర్స్ వస్తున్నాయి, కానీ వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి గ్రామాల్లోనే చాలా చోట్ల కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే డెంగ్యూ ఫీవర్ కావచ్చు, చికెన్ గున్యా, సో ఇలాంటి కేసులు ఎలాగొస్తున్నాయి సార్? అదండి, మనకి ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ కూడా టెంపరేచర్స్ మనకి తగ్గటం వల్ల వాతావరణంలో వైరస్ కూడా విజృంభిస్తూ ఉంటుంది. వాటిలో మెయిన్ కారణము ఈ వైరల్ ఎంకెఫలైటిస్ కూడా వస్తుంది. చిన్నపిల్లల్లో మెదడువాపు వ్యాధిలాగా కూడా వస్తుంది. అట్లాగే చికెన్ గున్యా లాంటివి కూడా వస్తాయి. ఈ చికెన్ గున్యా వచ్చినప్పుడు ఒళ్ళంతా నొప్పులు రావటము అలా జరుగుతుంది అనమాట. ఒళ్ళంతా నొప్పులు వచ్చి వాళ్ళకి సివియర్ హై టెంపరేచర్స్ వస్తాయి. అయితే కొన్ని రోజులు సెల్ఫ్ లిమిటింగ్గా తగ్గిపోతుంది. పారాసిటమాల్ వేసుకొని, కొన్ని యాంటీబయాటిక్స్ వేసుకొని, రెస్ట్ తీసుకొని, బలమైన ఆహారం తీసుకుంటే ఆ ఇమ్యూన్ స్టేటస్ పెరిగినప్పుడు. కానీ ఇప్పుడు కొన్ని ప్రాణాంతకమైన జబ్బులు కూడా వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్ లాంటివి, ఇలాంటివి. సో అలాంటివి వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్లెట్స్ పడిపోవచ్చు. అది ఇప్పుడు చెప్తుంది మెలిడియోసిస్ అని ఒక వ్యాధి వస్తుంది. ఇది కూడా బ్యాక్టీరియాను. అయితే ఇది ఆ జబ్బుకు సంబంధించిన మందులు ఇస్తే కానీ తగ్గదు. బ్లడ్ కల్చర్ అవి చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సూపరింటెండెంట్గా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. తగ్గని జ్వరాలు ఏమన్నట్టు ఇమీడియట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రండి. బయట హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చాలా ఖర్చు అవుతుంది మీకు ఈ వ్యాధుల గురించి. అయితే ఇక్కడ ఫీవర్కి సంబంధించిన అన్ని టెస్టులు ఉంటాయి, అంతా అన్ని రకాల వైద్యం ఉంటుంది. ఇక్కడ వెంటిలేటర్స్ ఉంటాయి, ఆక్సిజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి బయట హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్ కానీ బయట హాస్పిటల్స్లో ఏ చికిత్సలు ఉంటాయో అవన్నీ కూడా టెస్టులు కానీ, చికిత్సలు కానీ, మందులు కానీ అన్నీ ఇక్కడ ఫ్రీగా ఉచితంగా జరుగుతాయి. కాబట్టి ప్రజలకు నేను కోరేది ఒకటేను, ఎలాంటి జ్వరం వచ్చినా సరే, ఇది ఫీవర్ సీజన్ కాబట్టి ఏ జ్వరానికైనా సరే ఇక్కడికి వస్తే మేము దాన్ని డయాగ్నోస్ చేసి ఎర్లీగా మీకు మంచిగా మందులు ఇచ్చి త్వరగా తగ్గిపోయేలాగా, ప్రాణాంతకంగా కాకుండా చూసి మేము మీకు మంచిగా వైద్యం చేస్తామని చెప్తున్నాను. సో ఇప్పుడు జనరల్గా ఈ కొంతకాలంగా వర్షాలు పడ్డ కాడి నుంచి మీకు ఇక్కడ ఇన్ పేషెంట్లకు చేరే ఫీవర్కి సంబంధించి ఎంత ఇదైంది సార్?
ఇప్పుడు మనకి మన వార్డ్స్ అన్నీ కూడా మనకి మెడిసిన్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద డిపార్ట్మెంట్ ఇక్కడ. సో ఇక్కడ మా దాదాపు వీళ్ళకి 120 పడకలు దాకా ఉంటాయి. ఈ 120 పడకలు కూడా నిండిపోయి ఉంటాయి. వాటిలో డెఫినెట్గా ఒక 1/4 పావుల వంతు మనకి ఫీవర్ కేసులు ఉంటాయి. అయితే వీటిలో చాలా డిఫరెంట్ ఫీవర్ కేసులు ఉంటాయి. మలేరియా అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, చికెన్ గున్యా అవ్వచ్చు, ఇలా చాలా రకాల హెపటైటిస్ అవ్వచ్చు. వీటిలో ఎందుకంటే వాటర్ కంటామినేషన్ కానీ వైరస్ వల్ల కానీ ఇవన్నీ కూడా ఒక రకంగానే ఉంటాయి. అయితే మేము ఇక్కడికి వస్తే ఇది ఎలాంటి ఫీవరు, ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది, టైఫాయిడ్ మందులు ఇస్తే కానీ తగ్గదు. ఫీవర్కి పారాసిటమాల్ ఇస్తే ఏ ఫీవర్ అయినా తగ్గిపోతుంది. కానీ ఆ ఫీవర్ ఏంటో కనుక్కొని ఆ ప్రత్యేకమైన ఫీవర్కి ఆ ప్రత్యేకమైన మందులు ఇస్తే కానీ తగ్గదు. టైఫాయిడ్ మందులు ఇవ్వాలి, మలేరియా మందులు ఇవ్వాలి, చికెన్ గున్యా మందులు ఇవ్వాలి. ఇలా చేస్తే తప్పితే ఆ మందులు తగ్గదు. ఇప్పుడు హెపటైటిస్ వచ్చింది, దానికి కూడా జ్వరం వస్తుంది, దానికి సంబంధించి మందులు ఇస్తేనే ఆ జ్వరం తగ్గుతుంది. అలా చేయాలన్నమాట. ఇక్కడ అది చేసి పెడతాం మేము. ఇప్పుడు ఫీవర్తో వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందా? పెరిగింది డెఫినెట్గా. గత కొన్ని రోజులుగా ఫీవర్తో వచ్చేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. అయితే ఇవేమి ప్రతి ఫీవర్ ప్రాణాంతకంగా ఉండదు. అయితే మనం కనుక్కోకపోతే ప్రాణాంతకం అవుతుంది. అందుకే ఇక్కడ ఎర్లీ డిటెక్షన్ చేసి ప్రాణాంతకం కాకుండా చూసి టెస్టులన్నీ చేసి మందులన్నీ ఇచ్చి వాళ్ళని మంచిగా చూసి పంపిస్తాం. ఇక్కడ అది అడ్వాంటేజ్ ఈ హాస్పిటల్కి వస్తే. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఫీవర్తో వచ్చే వాళ్ళ సంఖ్య అయితే మాత్రం పెరిగిపోయింది ప్రతిరోజు. ఎందుకంటే వర్షాలు ఇటీవల భారీ స్థాయిలో కురవడంతో సో ఫీవర్తో వచ్చే వాళ్ళ సంఖ్య అయితే మాత్రం పెరిగినటువంటి పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు. అలాగనే ఫీవర్కి సంబంధించి కూడా ఎందుకంటే ఆ కొత్త రకాలటువంటి ఏదైతే వ్యాధులు కూడా వస్తున్నాయి, అలాగనే బ్యాక్టీరియాతో మెలియాడోసిస్ వ్యాధి కూడా వస్తుంది. సో దీనివల్ల కొంత ఇబ్బందికరంగా మారింది. ఇవి మొదట్లోనే ఐడెంటిఫై చేయాలి. బ్లడ్ కల్చర్ టెస్ట్ ద్వారా ఈ బ్యాక్టీరియా ఏదైతే బాడీలోకి వస్తే బ్లడ్ కల్చర్ ద్వారా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఐడెంటిఫై చేసి వెంటనే ట్రీట్మెంట్ బిగిన్ చేసినట్లయితే సో ఇబ్బంది లేకుండా ఏదైతే పేషెంట్స్ కోలుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగనే చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. అలాంటి ఫీవర్స్తో కూడా వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఎవరైనా సరే ఫీవర్ వచ్చిన తర్వాత వెంటనే కనుక ఆసుపత్రికి వచ్చినట్లయితే వాళ్ళకి వెంటనే ఏ ఫీవర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసి చికిత్స చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కోలుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు GGH నుంచి.